కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి ఈనాటి ముఖ్యాంశాలు. విద్యార్థులకు చెల్లించాల్సిన 3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపాటు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రహదారి భద్రతా సదస్సు ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ సేవలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ ఇక నుంచి ప్రభుత్వ ధృవపత్రాలన్నీ వాట్సాప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు. విద్యార్థులకు చెల్లించాల్సిన 3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వటం లేదు. దీని వలన విద్యార్థులు కూలీగా మారిపోతున్నారన్నారు. ఫిబ్రవరి 5న వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ ను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారని, తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారన్నారు. వైఎస్ జగన్ విద్యార్థులకు అండగా నిలిచారని, కానీ చంద్రబాబు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. బాధిత విద్యార్థుల తరపున పోరాటం చేయాలని వైసీపీ నిర్ణయించిందని తెలిపారు. కలెక్టరేట్ల ఎదుట ఫిబ్రవరి 5న పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 5వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన ఫీజు పోరు అన్ని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్లను కలిసి లక్షలాది మంది ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా అందరినీ కూడా కలుపుకొని విద్యార్థుల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థుల పక్షాన కట్టవలసిన బకాయిలు, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు కట్టకుండా విద్యార్థులని నట్టేట ముంచే కార్యక్రమం. పేద విద్యార్థులు హలో లక్ష్మణ అంటూ యాజమాన్యాలు ఫీజులు కట్టలేదని చెప్పేసి గేటు బయట నిలుపుతున్న పరిస్థితులు, రోడ్ల మీదకి తరిమేస్తున్న పరిస్థితులు, విద్యార్థులని క్లాస్ రూములలో నిలబెడుతున్న పరిస్థితులు, కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈ రోజున రోడ్డున పడ్డ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు చంద్రబాబు నాయుడిని నమ్మాం, చంద్రబాబు నాయుడు కూటమికి ఓటేశాం, మా పిల్లలందరూ కూడా అనాథలైపోయారని చెప్పేసి రోధిస్తున్న పరిస్థితులు మనం చూసాం. వాళ్ళ పక్షాన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కూడా విద్యార్థుల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన పోరుబాట సాగించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయాలి. జిల్లా కలెక్టర్లకి విద్యార్థుల పక్షాన, వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం, వారి యొక్క చదువులు పూర్తి చేయడం కోసం అని చెప్పని ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చదువు అంటేనే గుర్తుకొచ్చే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారు పెట్టిన ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఉచిత విద్య కావచ్చు,
దాదాపు 2004 నుంచి ఇప్పటి వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు చదువు మీద ఎంతో శ్రద్ధతో ముందుకెళ్తుంటే, కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటికి వెన్నుపోటు పొడిచే విధంగా సుమారుగా దాదాపు అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తుంది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకి చెల్లించాల్సిన ఫీజుని ఇప్పటి వరకు కూడా చెల్లించకుండా పెద్ద చదువులు చదువుకునే వాళ్ళకి కానివ్వండి, ఉన్నత చదువులు చదువుకునే వారికి కానివ్వండి, వారందరికీ కూడా ఇబ్బంది పడే విధంగా, వాళ్ళ యొక్క భవిష్యత్తు రోడ్డు మీద పడిపోయే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అమ్మ ఒడి అని చెప్పని కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చేయించాలని చెప్పని ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఆ ధర్మలోనే గత 5 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే గనక చదువులో ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీడియం చదివించాలి, ఉన్నత చదువులు చదవాలి, మన పిల్లలందరూ కూడా ప్రతి చోట కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పని మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దృఢ సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్ని నాడు నేడు అని చెప్పని వాటిని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా బాగు చేయడం కానివ్వండి, అదేవిధంగా జగనన్న గోరుముద్ద మేనిఫెస్టోలో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వారికి చిన్నపిల్లలకి పౌష్టిక ఆహారం అందిస్తేనే వాళ్ళు చదువుకోగలుగుతారని చెప్పి ఒక నమ్మకంతో, అంటే ఆ చిన్న మార్పును కూడా స్కూల్ బ్యాగులు కావచ్చు, ఒకసారి స్కూల్ విద్యార్థులు చూసుకుంటే కనుక గతంలో ఏ విధంగా వాళ్ళ యొక్క స్కూల్ డ్రెస్సులు కావచ్చు, స్కూలు బ్యాగ్స్ కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఏ విధంగా మార్పు తీసుకొచ్చారో మనందరికీ కూడా తెలిసిన విషయమే. తారీఖున అంటే వచ్చే నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలెక్టర్ను కలిసి విద్యార్థులతోనూ, విద్యార్థుల తల్లిదండ్రులతోనూ, వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ కలిసి వెళ్ళి ఒక డిమాండ్ పత్రాన్ని ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీన్నే మేము ఫీజు పోరుగా అభివర్ణిస్తున్నాం. ఎందుకు ఫీజు పోరు అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించటంలో విఫలమయ్యారు. సుమారుగా 2,800 కోట్ల రూపాయలు యాజమాన్యాలకు బకాయి పడ్డారు. దానితో పాటు విద్యా దీవెన, వసతి దీవెన సుమారుగా 1,100 కోట్ల రూపాయలు, మొత్తం 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా అంటే, యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోతే ఏం చేస్తారు? క్లాసుకు రావద్దంటారు, లేదు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు. మీరు క్లాసుకు రావాల్సిన అవసరం లేదు, మాకు ప్రభుత్వం కట్టవలసినటువంటి ఫీజులు కట్టడం లేదు, మేము ఎలా నడుపుతాం కాలేజీలను, కళాశాలను, అందువల్ల మీరన్నా కట్టండి లేకపోతే మానేయండి అనేటువంటి ధోరణితో వాళ్ళ మేనేజ్మెంట్ గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది? చివరికి విద్యార్థులు కళాశాలకు వెళ్ళలేని పరిస్థితి. పేద విద్యార్థులైతే ఏ కూలికో నాలికో వెళ్ళి కాలం గడపాల్సినటువంటి పరిస్థితి. చదువుకొని భావి భారత పౌరుడుగా ఎదిగి అవసరమైతే విదేశాలకు వెళ్ళి ప్రతిభను చాటవలసినటువంటి విద్యార్థి చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోవటం వలన ఒక కూలీగానో, ఒక అనాథగానో మిగిలిపోవటం ఇది సమంజసమేనా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రహదారి భద్రతా సదస్సు ఏర్పాటు చేశారు. బెన్ సర్కిల్ వద్ద ఉన్న అసోసియేషన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ కిషోర్, డిటిసి మోహన్, ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తి నాయుడు, ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్ నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన సూచనలు గురించి వివరించారు.
నా బుచ్చి కన్నా ఓకేనా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళరు. ఓకేనా మర్చిపోమాకు. ఓకేనండి. ఈ టాబ్లెట్ వేసుకుని పడుకుంటాను. సరేనా పెట్టేరా హెల్మెట్ పెట్టుకుంటే ఇల్లున్నాయా? హెల్మెట్ పెట్టుకో అయితే. అరే హెల్మెట్ పెట్టుకోలేరా ఏమైతే? నువ్వు కూడా ఏంటో మా నాన్న ఊరికే హెల్మెట్ పెట్టుకొని సాగుతుంది హెల్మెట్. అరే పెద్దవాళ్ళు ఏదో మన మంచి కోరి మన స్థలాలు 139 ఆల్రెడీ గుర్తించున్నారు. And we are also giving facilities for the road users and most preferably for the drivers also. So we are have constructed almost 90 truck laybys where the driver can stop and avail the facilities like toilets. ఇది మాత్రం కాకుండా కొన్ని సర్వీసెస్ కూడా రోడ్ యూజర్స్ కు ఇస్తున్నారు. దాంట్లో పర్టికులర్లీ చూస్తుంటే ట్రక్ లేబే డ్రైవర్లు వచ్చి పంజాబ్ రెస్ట్ తీసుకోవడానికి 90 ప్లేస్ లో ఈ ఫెసిలిటీ 54 లొకేషన్స్ లో ఇది అందిస్తున్నారు. And apart from truck laybys, we are also developing rest areas. So 28 rest areas we have already developed where the drivers can stay. Even dormitories are also being built in these rest areas. ఆ 90 లో 28 ప్లేస్ లో ఆల్రెడీ వచ్చి డ్రైవర్ కి రెస్ట్ ఏరియాస్ డార్మెటరీస్ వాళ్ళు పడుకుని నిద్రపోవాల్సిన అన్ని అవసరాలు కూడా తీర్చేయడానికి 25 ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. And in future we are planning for 30 more truck laybys and 40 rest areas. ఓకే ఆల్రెడీ ఫ్యూచర్ లో వచ్చి కూడా నా శుభాభివందనాలు. మరి ఈరోజు ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు మాసోత్సవాల సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేసిన కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ వారందరికీ కూడా మా ధన్యవాదాలు. ఏ మనిషి కూడా ఈరోజు జీవనం సాగించాలనంటే రోడ్లు రహదారులు అవసరం. విద్యార్థికి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా డ్రైవర్లు వీళ్ళు మనం ఎవరు వారి వృత్తులకు వెళ్ళాలన్నా తప్పనిసరిగా రోడ్డు అవసరం ఉంటుంది. ఆ రోడ్ల మీద మనుషులు వాహనాలు రెండు కూడా వెళ్తూ ఉంటుంటాయి. వాహనాలు అయితే ఇనుము ఉక్కుతో తయారు చేయబడతాయి. మనిషి శరీరం మాత్రం ఇనుము ఉక్కుతో తయారు చేయబడలేదు. కాబట్టి మనం ఆ రోడ్ల మీద నడిచేటప్పుడు కానీ లేదా మనం వాహనాలతో ప్రయాణించేటప్పుడు కానీ మనిషి మీద వాహనం పడినా వాహనం వచ్చి మనిషి మీద పడినా మనిషికి నష్టం. అంటే ఇక్కడ అప్రమత్తత అనేది ముఖ్యమైన విషయం. బేరర్స్, ఇతర అధికారులు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పాత్రికేయ మిత్రులు, ముఖ్యంగా 10-15 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు, విద్యార్థులు, కొంతమంది డ్రైవర్స్ అందరికీ ముందుగా నా వందనాలు. ఈ కార్యక్రమంలో బాగా పంచుకోవడానికి ఇన్వైట్ చేసిన, వాస్తవం చెప్పాలంటే నేను ఒరిజినల్ ఇన్వైటీని కాను. నా ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థలు నేను రీజనల్ మేనేజర్ క్యాడర్లో ఉన్నాను. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను వీరు అధ్యక్షులు, సెక్రటరీ పిలవడానికి వస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంకొక మీటింగ్లో ఉండడం వల్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నన్ను వెళ్ళేసి ఈ కార్యక్రమానికి హాజరుగమ్మని చెప్పడంతో ఈ కార్యక్రమానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇక నుంచి ప్రభుత్వ ధృవపత్రాలన్నీ వాట్సాప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా వాట్సాప్ సేవల కోసం నెంబర్ ను విడుదల చేశారు మంత్రి లోకేష్. వాట్సాప్ గవర్నెన్స్ కోసం నెంబర్ 9552300009 ను మంత్రి లోకేష్ విడుదల చేశారు. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించనుందని ఏపీ సర్కార్ మొదటి విడతలో 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నారు. ఈ తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లోని సేవలు అందిస్తారు. సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించేందుకు 2020
2024 అక్టోబర్ 22న మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వేగంగా పౌర సేవలు అందించడం, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. సమాచార గోప్యత, వేగంగా సేవలు అందించేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ పనిచేస్తుంది. దేవాదాయ శాఖలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, డొనేషన్ల సేవల్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేట్స్ ల్యాండ్ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికేట్లను జారీ చేయనున్నారు. మున్సిపల్ శాఖలో ఆస్తి పన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు జారీకి నిర్ణయించారు. ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవల్ని వాట్సాప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు పొందాలనుకునే వారి కోసం ప్రభుత్వం ఒక నెంబర్ అనౌన్స్ చేసింది. 9552300009 ద్వారా వాట్సాప్ లో ప్రభుత్వ సేవలను పొందవచ్చునని మంత్రి లోకేష్ తెలిపారు. Saying that this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. It's here to deliver a seamless, efficient, citizen-centric public service delivery. To this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh and what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen, how do we resolve their problems, how do we ensure that on a day-to-day issues, both the government and the political system is not relevant. So to get basic documents, why should they come to a government office or why should they meet an MLA is a question, is a challenge that I have taken up. మీ అందరు తెలిసిందే యువగలం పాదయాత్ర చేశాను. 3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని. ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పా. అందుకే ఈరోజు మన మిత్ర, ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం, ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే నాకు అవకాశం కలిగింది. ఏపీ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ 2025 క్యాలెండర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఏపీపీజేఏ సభ్యులు సీఎంను సచివాలయంలో కలిసి ఆయన చేతుల మీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరింపజేశారు. క్యాలెండర్ లో పొందుపరిచిన ఫోటోలను సీఎం ఆసక్తిగా చూశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వారిలో ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు విజయభాస్కర్, నారాయణ, మహేష్, ప్రశాంత్, సతీష్ ఉన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ అవినీతికి పెద్దపీట వేస్తూ అక్రమాలకు స్వాగతం పలుకుతుందని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కాశీనాథ్ విమర్శించారు. అధికార ప్రతిపక్ష పార్టీలు అవినీతిని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2020లో చేసిన పనులకు 2025లో బిల్లులు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిబ్బంది పనిచేయకుండానే పనిచేసినట్లు చూపించారని అన్నారు. పద్ధతుల్లో ఇటువంటి అంశాలన్నీ చోటు చేసుకుని గతం, వర్తమానం, భవిష్యత్ అని చెప్పనేటువంటి దాంతో నిమిత్తం లేకుండా దశాబ్దాల కాలం నాటి బిల్లులైనా మనం చేయించుకోవచ్చు అని చెప్పనేటువంటి ఒక భరోసా ఈ కార్పొరేషన్లో ఏర్పడతా ఉంది అని అంటే కమిషనర్ సంతకం పెట్టకపోబడి సరిపోయేది. లేకపోతే ఆ 2025 బిల్లుది స్టాండింగ్ కమిటీకి వెళ్లకుండా గబాలను కనుక పెట్టేసి పెట్టించేసినట్టు ఉన్నట్టయితే చాలా ప్రమాదం జరిగి ఉండేది. అందుకని ఇది కూడా ఇటువంటివి కూడా ఆపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు కానీ, పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ, ముఖ్య గవర్నమెంట్ నడిపేటువంటి వాళ్ళకి కానీ, మాది స్వచ్ఛమైన కూటమి అంటా ఉన్నారు. మీ స్వచ్ఛమైన కూటమో కాదు, దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది మీ కూటమి ఏంటో, ఇందులో ఉన్న పాలకపక్షం ఏంటో. మీరు వాళ్ళు కలిసి శైలాకై చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు కనపడతా ఉన్నాయి. అందుకని దీనికి అడ్డుకట్టేయండి. ఈ అడ్డుకట్ట వేసేదాన్ని ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గైపేట నియోజకవర్గం పరిధిలోని వివిధ ఇసుక రీచ్ల నుండి నిత్యం ₹1,00,000 విలువ చేసే మట్టి, ఇసుకను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఇసుక, మట్టి
నిత్యం నుండి తెలంగాణకు తరలిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోనిపూడి శంకర్ మాట్లాడుతూ కృష్ణా నది మున్నేరు పర్యాటక ప్రాంతం నుంచి వందలాది లారీలో నుండి తరలి వస్తున్న ఇసుక మట్టి అక్రమ రవాణాన్ని అడ్డుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సహజ వనరులను యథేచ్ఛగా దోచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చేను మేస్తే దీని అర్థం అందరికీ తెలిసి ఉండాలి. సాక్షాత్తు సహజ వనరులను కాపాడవలసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గేపేట, వత్సవాయి మండలం, ఇందుగుపల్లి, లింగాల అనేక ప్రాంతాలలో ఇసుక రీచుల కింద నిబంధనలకు విరుద్ధంగా 210 మిషన్లు పెట్టి అర్ధరాత్రి పూట నదీ గర్భాన్ని చీలుస్తూ తెలంగాణకి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నటువంటి పరిస్థితిని, దీనికి విజయవాడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కేశినేని చిన్ని అండదండలు, ప్రత్యక్ష ప్రోత్సాహం ఉన్నాయని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా లేఖ వ్రాస్తున్నాం. చాలా కాలంగా ఈ ఇసుక దందా కొనసాగుతూ ఉన్నది. ఆర్టీఏ, మైనింగ్ శాఖ, పోలీసు శాఖ నిద్రపోతున్నది. ప్రతి స్టేషన్కి ఒక డ్రోన్ ఇచ్చారు పర్యవేక్షించమని, నిఘా విభాగానికి. మరి ఆ డ్రోన్లు ఏమైపోయినాయి? ఆ డ్రోన్లు పనిచేయవా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఏమైపోయినాయి ఆ డ్రోన్లు? ఏమైపోయింది మీ నిఘా విభాగం? మైనింగ్ శాఖ ఏం చేస్తుంది? ఇంత అక్రమంగా నదీ ప్రవాహ వేగాన్ని మార్చివేసేటువంటి విధంగా నదీ గర్భాన్ని చీలుస్తుంటే 210 మిషన్లు పెట్టి ఇందుగపల్లిలో నదీ గర్భాన్ని చీల్చున్నారు. డంపింగ్ యార్డ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కోటమారెడ్డి పట్టాభిరామ్ హామీ ఇచ్చారు. డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ చేయడానికి అన్ని రకాల ఆదేశాలు ఇచ్చామని, త్వరలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ను స్వచ్ఛంద కార్పొరేషన్ లో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో వేస్ట్ డిస్పోజబుల్ ట్రీట్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో సీగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న స్వచ్ఛంద కార్యక్రమానికి బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ మద్దతు తెలపడం శుభపరిణామమన్నారు. డంప్ యార్డ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ మాత్రమే రాష్ట్రంలో ఉండాలని వ్యాఖ్యానించారు. వేస్ట్ ని తడి, పొడి, చెత్తను వేరు చేయబోతున్నామని, అన్ని రీసైకిల్ చేసి ఎరువుగా ఉపయోగించబోతున్నామన్నారు. రెవెన్యూ ఫర్ వేస్ట్ అనే కాలంను రాష్ట్ర బడ్జెట్ లో ప్రజలు త్వరలో చూడబోతున్నారని చెప్పారు. అన్ని శాఖల నుండి ప్రభుత్వానికి ఎలా ఆదాయం వస్తుందో అలాగే చెత్త నుండి కూడా ప్రభుత్వానికి ఆదాయం రాబోతుందన్నారు. ఈ రోజున విజయవాడలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఆధ్వర్యంలో మరి ఈ రాష్ట్రంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సెంటర్కి అధిపతిగా ఉన్నటువంటి సాగర్ గారు, అదేవిధంగా వారి బృందం మొత్తం కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సెగ్రిగేషన్, కలెక్షన్ అండ్ యూటిలైజేషన్ అనే అంశం పైన ఒక వర్క్షాప్ని రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 123 అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి మరి BIS వారు రూపొందించినటువంటి స్టాండర్డ్స్ 4 రకాలైనటువంటి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక అవగాహన కల్పించి వీటిని ఏ విధంగా మనం అమలుపరచాలి, ఏ రకంగా వీటిని చేరుకోవాలి అన్న అంశాలపైన ఈ వర్క్షాప్ నిర్వహించడం నిజంగా కూడా చాలా అభినందనీయం. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనే ఒక నినాదంతో ఇవాళ రాష్ట్రంలో
చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమానికి ఇవాళ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర కోసం డెడికేట్ చేస్తూ ఇప్పటికే మరి కడప జిల్లా మైదుకూరులో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇక మీదట ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాలని చేరుకోవటం కోసం మనందరం కూడా అంకితం చేయాలి అని చెప్పి ఒక పిలుపునివ్వటం, ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. ఇవాళ కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాయి. వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి విజయవాడ రైల్వే స్టేషన్ లో నేరాలను అరికట్టేందుకు పటిష్టమైన పోలీస్ నిఘా ఉందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ జి రత్నరాజ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 64 లక్షల చోరీ కేసును ఛేదించి 3 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని పూర్తి నగదు రికవరీ చేయడం జరిగిందని వెల్లడించారు. గురువారం రైల్వే ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిఎన్ఆర్పి రత్నరాజు పాల్గొని మాట్లాడుతూ విజయవాడ రైల్వే డివిజన్ ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు క్రైమ్ నెంబర్ 40/2025 కేసులో వచ్చిన సమాచారం మేరకు ఈ నెల 29వ తేదీన విజయవాడ రైల్వే స్టేషన్ ఈస్ట్ బుకింగ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆకుల సాయికృష్ణ, పెండెం ప్రసన్న కుమార్, పుల్లూరి మహేష్ కుమార్లను అదుపులోకి తీసుకొని విచారణ చేసి వారి వద్ద 64 లక్షల నగదును రికవరీ చేయడం జరిగిందన్నారు. సిఐలు జేవి రమణ, ఫతే అలీ బేగం, ఎస్ఐ ఎన్ నాయక్ ముద్దాయిల కోసం 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలోనే విజయవాడ స్టేషన్ లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 3 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుండి 64 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం ముద్దాయిలను కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. నా పేరు కీర్తి, నేను కూడా ఫారిన్లో చదివాను. నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ఎఫ్ఎంజీ క్లియర్ చేశాను. ఇదే ఏపీఎంసీ 1 ఇయర్ ఇంటర్న్షిప్ మాకు ప్రొవైడ్ చేసింది. 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ పిఆర్ ఇవ్వడం కోసం వస్తే వీళ్ళు మళ్ళీ సర్టిఫికేట్స్ వెరిఫై చేయాలి, ఇంకా కొంతమందికి 2 ఇయర్స్ పడవచ్చు, ఎందుకు మీకు ఇంత తొందర అని ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్ మేము వచ్చాము. ఇంకా మా సీనియర్స్ అయితే ఆల్మోస్ట్ 9 మంత్స్ నుంచి వాళ్ళు పిఆర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 9 మంత్స్లో వాళ్ళు పీజీ ప్రిపేర్ అయి ఉంటే వాళ్ళు పీజీ చేసి ఈరోజు ఫస్ట్ ఇయర్ చేసి ఉండే వాళ్ళు అయి ఉండొచ్చు. ఇంకా కొంతమంది జూనియర్స్కి అయితే 3 ఇయర్స్ ఇంటర్న్షిప్ ఇచ్చారు. ఈ 3 ఇయర్స్ ఇంటర్న్షిప్ అనేది మన ఇండియాలోనే ఎక్కడా లేదు. ఆ 3 ఇయర్స్ ఇంటర్న్షిప్లో ఒక మెడికల్ గ్రాడ్యుయేట్ ఒక పీజీ కంప్లీషన్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు బయట ఎక్కడైనా జాబ్స్ ప్రిపేర్ చేయొచ్చు. చాలా ఆపర్చునిటీస్ జస్ట్ ఈ పిఆర్ వల్ల, ఈ ఏపీఎంసీ ఎలిగేషన్స్ వల్ల చాలా మేము సఫర్ అవుతున్నాము. ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ ఆల్మోస్ట్ 300 to 400 మెంబర్స్ ఆల్మోస్ట్ వెయిట్ చేస్తున్నారు. ఆ 300 to 400 మెంబర్స్ లైఫ్ అది జస్ట్ ఆ సింగిల్ పర్సన్ స్టూడెంట్ లైఫ్ ఒక్కటే కాదు, దానివల్ల మా పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. ఈ పేరెంట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 24 to 26 యావరేజ్గా ఏజ్ ఉంటుంది. వాళ్ళు ఆల్మోస్ట్ ఎంబీబీఎస్కి మాత్రమే 30 ఇయర్స్ స్పెండ్ చేస్తే హౌ దే కెన్ కంప్లీట్ పీజీ? ఈ ఎలిగేషన్స్ వల్ల, ఈ డిప్రెషన్ వల్ల పీజీ చేయాలన్న ఆలోచన కూడా చాలా మందికి కుంగిపోతుంది. ఇవన్నీ దయచేసి ఏపీఎంసీ మాట్లాడితే చైర్మన్ లేడు, కౌన్సిల్ లేరు, రిజిస్టర్ లేరు అని చెప్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు? 1 month ఓకే, 2 months ఓకే, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 year. వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ప్రాపర్ జస్టిస్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్. ముందున్న గవర్నమెంట్ అలానే ఉంది, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా మాకు ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్ Jan 6th మేము ఇక్కడికి ఆల్మోస్ట్ 150 to 200 మెంబర్స్ ఇక్కడికి వచ్చి గ్యాదరింగ్ అయ్యి ప్రొటెస్ట్ చేసాం. ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళందరూ వితిన్ 10 monthsలో మాకు 10 daysలో మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, మీరు వెళ్ళండి అని మమ్మల్ని కన్విన్స్. అసలు సర్వేని తప్పుడు తక్కెడగా చేశారని లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటూ వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో విద్యారంగం అద్భుతంగా ఉన్నట్టు, జగన్ పాలనలో నాశనమైనట్టు లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంగ్లీష్ మీడియం చదువులు, సిబిఎస్ఈ చదువులు, ఐబీ సిలబస్ తెచ్చిన ఘనత జగన్. అలాంటి జగన్ ప్రభావాన్ని మస్కబార్చాలని లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 3,872 కోట్లతో నాడు నేడు కింద ఫస్ట్ ఫేజ్ లోనే స్కూళ్లని జగన్ అభివృద్ధి చేశారు. మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాలను జగన్ కల్పించారని గుర్తు చేశారు. ఇప్పటికే వెబ్సైట్ లో ఆ వివరాలను చూసుకోవచ్చని నాగార్జున యాదవ్ వివరించారు. అసలు ఏంటయ్యా ఈ అసర్ సర్వే అయింది అంటే, ప్రథమ్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థతో అసర్ సర్వే అనేది నిర్వహిస్తారు. అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని.
సో ఇది ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి డైట్ సంస్థల సిబ్బంది అందరూ కలిసి కొన్ని ప్రాంతాల్లో పర్యటన చేసి విద్యాసంస్థ రంగాల్లో ఉన్నటువంటి మార్పులు చేర్పుల పైన ఒక సర్వే తయారు చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తమాషా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశం విజ్ఞాన్ ఫౌండేషన్ సంస్థకు చెందినటువంటి ఒక లా కాలేజు, అదేవిధంగా కడపలోని ఎస్ఆర్ ప్రభుత్వ కళాశాలకు సంబంధించినటువంటి మరొక కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కలిసి ఒక అసర్ రిపోర్ట్ తయారు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన పరిపాలన పైన బురద వేయడానికే నిత్యం ప్రయత్నం చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఈ డైట్ కాలేజీ సిబ్బందిని ప్రభావితం చేసి మొత్తం వివరాలని తారుమారు చేసి తారుమారు తక్కెడమారు అనేటువంటి విధంగా సర్వేని ప్రభావితం చేసి ఒక తప్పుడు సర్వేని, తప్పుడు సమాచారాన్ని ఒక నివేదిక రూపంలో పొందుపరచడం జరిగింది. ఈ సర్వే కోసం జనవరి 10, 2025 సంబంధించినటువంటి వివరాలన్నీ, అక్కడ దాకా ఉన్నటువంటి వివరాలన్నీ పొందుపరిచారంటే జగన్ గారు చేసినటువంటి మంచి పనులకు నారా లోకేష్ మార్కులు వేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఎవరన్నా నమ్ముతామా? మాటలతో మభ్యపెట్టి గ్రాఫిక్స్ లో అభివృద్ధి చూపించే నాయకుడు చంద్రబాబు అని వైసీపీ నేతలు విమర్శించారు. సూపర్ 6 తమ ప్రధాన లక్ష్యమని అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు మాట తప్పారన్నారు. సూపర్ 6 ఇస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని ఈ రోజు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అబద్ధపు మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎన్నికల ముందే జగన్ ప్రజలకు చెప్పారని వారు గుర్తు చేశారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆపలేదని చెప్పారు. నమస్కారం. మరి ఈరోజు ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 మేము ఇవ్వలేము సంక్షేమ పథకాలు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాలల్లో ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో నిజంగా ప్రజలందరూ కూడా మళ్ళా మోసపోయాం. మరలా ఇది ఒకసారి కాదు, గత 3 సార్లు ఏదైతే ఆయన ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారో 30 ఏళ్ళ ఇండస్ట్రీలో ప్రతిసారి ఆయన గెలిచినప్పుడు ఇలాంటి పథకాలు ఇస్తామంటాం, మరి మోసం చేయడం. ఆ రోజు పసుపు కుంకుమ అని చెప్పడం, మరి గతంలో రోసయ్య గారు కూడా చెప్పడం జరిగింది. ఈ పెద్ద ఆయన గురించి ఎన్నిసార్లు నువ్వు ప్రజల దగ్గరికి వచ్చి పథకాలు ఇస్తావంటావు, నువ్వు ఎక్కగానే మరి ఆ రోజు తెలియదా ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉందా లేదా అని పథకాలు అనౌన్స్ చేసినప్పుడు, మరి ఇవన్నీ కూడా మీకు గుర్తు రావట్లేదా? అంటే కేవలం గెలవడం కోసం ఓన్లీ స్పీచ్ల కోసమే తప్ప ఏ రోజు కూడా మీరు ఈ రోజుకి కూడా ఎన్నిసార్లు నువ్వు ముఖ్యమంత్రి వారు చేసినా కూడా ఈ రోజుకి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది. ఎందుకంటే మీరు గతం ఎన్నిసార్లు ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి కూడా, ఎందుకంటే పథకాలు ఇచ్చిన వ్యక్తి అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప హిస్టరీలో ఏనాడు కూడా ఎవరూ లేరనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియా మీటింగ్లో చెప్పిన విషయం. మరి అదే 15,000 ప్రతి ఒక్కరికి ఇస్తానన్నాం. 19 ఏళ్ళ నుంచి 59 పిల్లలకి, మరి మహిళలకి 1500 ఉచిత బస్సు, ఇవన్నీ ఏమైనాయి అంటే? నా పేరు చందాకిరణ్ తేజ, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ వాలంటీర్ విభాగం అధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు మీడియా ముందు రావడానికి ముఖ్య కారణం సూపర్ 6 పథకాలు. అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చారో అలాగే సూపర్ 6 పథకాల కింద చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఏ అబద్ధాలు చెప్పి హామీలు చెప్పి గద్దెనెక్కి ఎలా పరిపాలన చేస్తామో చూడండి ఒకసారి. ఎందుకంటే సూపర్ 6 పథకాల్లో ముఖ్యంగా 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. నిరుద్యోగ వృత్తి, లేకపోతే ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ వృత్తి నెలకి అమౌంట్ ఇస్తా అన్నారు 3,000 రూపాయలు. ఏమైంది? అలాగే మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఇప్పటికి దిశ నిర్దేశంగానే ఏం లేదు. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో విధి విధానాల మీద చర్చిస్తామంటారు అంతే. 3 సిలిండర్లు అన్నారు ఏడాదికి. అదేమైంది? ఎవరు అరాకొర ఒకరికి ఇచ్చేసేసి మండలానికి వాళ్ళిద్దరికి ఇచ్చేసి మేము పథకం చేసామంటున్నారు. మరి ఈరోజు సూపర్ 6 పథకాల గురించి మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉందంటే ఏరు దాటేటప్పుడు ఓయి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుంది. ప్రజలందరినీ మరి ఓట్లు వేయించుకొని దొంగ అబద్ధపు మోసాలతో ఓట్లు వేయించుకొని ఈరోజు మేమేమీ చేయలేం, అసలు మాకు ఏం లేదు, డెవలప్మెంట్ 40 సంవత్సరాల తర్వాత 2047కి మేము పథకాలు ఇవ్వగలమని చెప్తుంటే
మరి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి అతీతంగా కాపు కార్పొరేషన్ లోన్లు కానించి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా అన్ని పథకాలు ఇస్తే ఈరోజు ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి మరి కాపులు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. మరి అసలు ఏ కులాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా పేద ప్రజలకు పథకాలు అందించి. నేను గొట్టిపాటి హరీష్ అండి, ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడిని. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యారని ఆయన నోటితోనే ఆయనే చెప్పారు. ఎందుకంటే 2019 జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఖజానాలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోతూ 100 కోట్లు పెట్టించారండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 10,000 కోట్లు పెట్టించారు. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇది చేయలేము, అప్పులు ఊపిలో కూరుకుపోయాం, లేకపోతే అది అయిపోయింది ఇది అయిపోయింది పథకాలు ఇవ్వలేమని ఏ రోజు చెప్పలా. డే 1 నుంచి కూడా ప్రతి నెల కూడా ప్రతి పథకము కూడా ఏ రోజు కూడా డేట్ మిస్ అవ్వకుండా అమలు చేశారు. అలాగే విద్యార్థులకు కానివ్వండి, ముసలాళ్ళకు కానివ్వండి, అసలు ఎవరికైనా సరే ప్రతి పథకము సుమారుగా 2,90,000 కోట్లు అకౌంట్లో వేసి ఆర్థికంగా వెనుకబడిన తరగతులన్నింటినీ ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి రాజధానిని అప్పుల రాజధానిగా కాకుండా ప్రజా రాజధానిగా నిర్మించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిఎస్ బాబురావు అన్నారు. రాజధాని నిర్మాణంలో భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు కలగకుండా సమగ్రమైన చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుగుతున్న సందర్భంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్, విభజన హామీలు అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ రాజధాని నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి జాత మంగళగిరి వచ్చిన సందర్భంగా అమరజీవి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు విగ్రహం వద్ద సిపిఎం మంగళగిరి పట్టణ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వివి జవహర్ లాల్ అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. బాబురావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 సంవత్సరాల 6 నెలలు గడిచినా కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. ఈ కాలంలో సంవత్సరానికి 150 కోట్ల చొప్పున 1,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని అన్నారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వం రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా 3 రాజధానులని చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీపై ఆధారపడి ఏర్పడినప్పటికీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి గ్రాంట్ గా నిధులు కేటాయించలేదని విమర్శించారు. 30,000 కోట్ల రూపాయలతో అప్పులతో రాజధాని నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, మోడీ దయాదాక్షిణ్యం కాదు. ఒకనాడు పోరాడి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కుని 10 ఏళ్ల నుండి మోడీ ప్రభుత్వం తెగనమ్మి ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తూ ఉంది. దీన్ని రక్షించుకుంటాం. 4 సంవత్సరాల నుండి కార్మికులు జనం పోరాడితే ఉక్కు ఫ్యాక్టరీ ఆగింది. ఇవాళ 11,400 కోట్ల రూపాయలు ఇచ్చారు, మంచిదే. కానీ దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర మాత్రం ఆగలేదు. 11,000 కోట్లు విశాఖ ఉక్కుని రక్షించడానికి వాడతారా, లేదు దీన్ని అప్పుల కింద జమేసి రేపు ప్రైవేటు వాళ్ళకి కట్టబెడతారా? అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని తెగనమ్మేటువంటి ప్రైవేటీకరణ చేసే విధానాన్ని రద్దు చేయించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పోరాడి 32 మంది ప్రజల ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మాలని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం జనవరి 27, 2021న నిర్ణయించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గత 4 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఆధ్వర్యంలో పోరాడుతూ ఉన్నాం. దీనికి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా మద్దతు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మే ప్రయత్నం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం అన్నది వెనకాడింది. కానీ ఈ రోజున ప్యాకేజీ ప్రకటిస్తున్నామని చెప్పేసి 11,000 కోట్లు ప్యాకేజీ ప్రకటించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పనేటువంటి నినాదంతో ఒకప్పుడు ఈ విజయవాడ నగర వీధులు మారుమోగినాయి. రాష్ట్రం యావత్తు కూడా మారుమోగినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు నీలం సంజీవరెడ్డి, ఆనాడు రాష్ట్రపతి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని కూల్చేసి విజయవాడ నగరంలో మెడకి తాడేసి లాగి కాలువలో ఇసిరేసి విశాఖ ఉక్కుని సాధించుకుంటామని చెప్పనని ఆనాడు కమ్యూనిస్టులు ప్రతినబూనినటువంటి నేపథ్యంలో విశాఖ ఉక్కు
ఈరోజు ఏర్పడింది. అటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగం నుండి విడదీసి ప్రైవేట్ రంగానికి అమ్మకానికి పెట్టేటువంటి దానికి మోడీ అనుచర గణం కానీ చేసేటువంటి ప్రయత్నాలకి అడ్డుకునేటువంటి దానికి మళ్ళీ తిరిగి కమ్యూనిస్టులే నడుంగట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు చెల్లించాల్సిన 3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపాటు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రహదారి భద్రతా సదస్సు ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ సేవలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ ఇక నుంచి ప్రభుత్వ ధృవపత్రాలన్నీ వాట్సాప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.